కాజా గ్రామంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. రిపోర్ట్. కాజా గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఎం పద్మజారాణి అధ్యక్షతన గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఎన్ ఉషాకుమారి, జిల్లా పరిషత్ హైస్కూల్ చిన్నకాకాని హెచ్ఎం రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి మండల విద్యాశాఖ అధికారి ఎన్ ఉషాకుమారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హైస్కూల్లో ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, అందరూ క్రమశిక్షణతో ఉండాలని చెప్పి ఆశీస్సులను అందజేశారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు నరసింహారావు, స్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు రజని, సతీష్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి మురళీకృష్ణ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి వారి తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్లో ఉండే సదుపాయాల గురించి తెలియజేశారు. తదనంతరం 5వ తరగతి విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. వేరే ప్రోగ్రామ్ ఉండి అక్కడ లేట్ అవ్వడం వల్ల నేను లేట్గా వచ్చాను. యాక్చువల్గా 10:30 కల్లా నేను మంగళగిరి వచ్చేసాను, కానీ ఆ ప్రోగ్రాంలో లేట్ అవ్వడం వల్ల ఇక్కడ రావడం చిన్న వయసులోనే మీరు ఈ గ్రాడ్యుయేషన్ డే జరుపుకొని ఈ డ్రెస్ వేసుకొని ఫోటో తీయించుకుంటున్నారు చూడండి. ఎప్పటికీ మీకు ఇది మెమరబుల్ గా ఉంటది, చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు, హై స్కూల్కి వస్తున్నారంటే మీరు పెద్ద పిల్లలు అయిపోయారని లెక్క. ఇప్పటి వరకు ఆడతా పాడతా చదువుకుంటున్నారు, మరి పెద్ద క్లాసులకు వచ్చిన తర్వాత మీకు సిలబస్ ఎక్కువ ఉంటుంది, రాసే ఎక్కువ ఉంటాయి, చదువుకునేది ఎక్కువ ఉంటుంది, కొంచెం కష్టం కూడా ఎక్కువ పడాలి. ఇప్పటి వరకు ఆడతా పాడతా చదువుకొని ఉంటారు. తర్వాత మీరు క్లాస్కి వచ్చిన తర్వాత టీచర్స్ మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారు, డిసిప్లిన్ 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 అంటూ ఉంటారు. సో మీ మీద అనుకోకుండా కొంచెం ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆడతా పాడతా ఎంజాయ్ చేస్తుంటారు ఎలిమెంటరీ సెక్షన్ లో. పై క్లాసులకు వచ్చిన తర్వాత సంతోషంగా హ్యాపీగా ఇంట్రెస్ట్ గా చదువుకోవాలి. అమ్మ సిలబస్ ఎక్కువే, పెద్ద క్లాసులకు వచ్చామని భయపడకుండా హ్యాపీగా చక్కగా ఇంట్రెస్ట్ తో చదువుకుంటే చదువు చక్కగా వస్తుంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కి పిలిచినందుకు మురళీ సార్కి, ఇక్కడున్న పద్మజారాణి హెచ్ఎం గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ కూడా ఒకటి చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు మీ పిల్లలు హోంవర్క్ గురించి పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు. హై స్కూల్స్ కి వచ్చిన తర్వాత రాసే వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవాలి. వాళ్ళకి అంత బాధ్యత టీచర్స్ మీదే వదిలేయకుండా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు వాళ్ళ స్కూల్లో అని ఒక మాట అడగండి. ఏమైనా వర్క్ ఉంటే చేసుకోమని వాళ్ళు ప్రోత్సహించాలి. ఏదో హెచ్ఎంలు లేదా స్కూల్లో టీచర్లు బాధ్యత ఫీల్ అవ్వకుండా మీరు కూడా బాధ్యత తీసుకుంటేనే మీ పిల్లలు చక్కగా చదువుకొని ముందుకు వస్తారు.